అందుకే ఇంత హుషారుగా ఉంది ఫ్రెండ్స్. డిమార్ట్ అంటే ఫస్ట్ ఉంటారు మా పిల్లలు అయితే. మా అన్న అయితే ఒక 3-4 days నుంచి మమ్మీ డిమార్ట్ కోదాం అని తగులుతుంది. అట్లనే ఎవరో డిమార్ట్ వీడియో అని కామెంట్ డిమార్ట్ పోతున్నాం డిమార్ట్ వీడియో అయితే వస్తుంది చూడండి, ఓకేనా? ఆ వీడియో చూసినప్పటి నుంచి, ఆ కామెంట్ చూసినప్పటి నుంచి మా హనీ డిమార్ట్ అంటుంది. ఎట్లాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఇక స్కూల్కి సంబంధించిన వాటర్ బాటిల్స్ కానీ ఇంకా లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ తీసుకుంటా, చెప్పులు తీసుకుంటా, తినేటివి తీసుకుంటా, చాక్లెట్లు తీసుకుంటా. సో ఇంకా వీళ్ళైతే ఏమో తీసుకుంటారు. నాకు ఇట్లా ఇంట్లో అయితే సరుకులు ఏం లేవు. 2 months అయిపోతుంది మేము డిమార్ట్ పోయి ఇట్లా. సో అందుకే ఎప్పుడైతే డిమార్ట్ కి అయితే వెళ్తున్నా. తీసుకునే చెప్తాను. నేనైతే స్టేషనరీ తీసుకుంటా, వాటర్ బాటిల్ తీసుకుంటా, తినేటివి తీసుకుంటా, చెప్పులు తీసుకుంటా, ఇంకా లంచ్ బాక్స్ తీసుకుంటా. లంచ్ బాక్స్ అది వద్దు, కొనుక్కుంటా. లంచ్ బాక్స్ తీసుకుంటా. 500 పెట్టి కొనుక్కుంది ఫ్రెండ్స్ లంచ్ బాక్స్. లంచ్ బ్యాగ్ గిట్ట కొనుక్కుంటా. ఇంకా బ్యాగ్ వద్దా? బ్యాగ్ మా అమ్మ ఇప్పియదంట. అవును, లాస్ట్ టైం ఎక్కువ రేట్ పడింది. ప్యాడ్ గిట్ట కొనుక్కుంటా. ప్యాడ్ మాట్లాడండి. నేను బాక్స్ బుక్ చేసుకున్నా కదా, దర్శనానికి అయితే మేజర్ చూపిస్తా. అట్లనే నేను 6th 7th క్లాస్కి ఏమేమి కొనుక్కున్నానో డిమార్ట్లో అవి గిట్ట చూపిస్తా. స్టేషనరీ మాతో అయితే మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా వస్తారు, మిన్ని ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే మేమైతే మా సంతాన ఆటలోనైతే పోతున్నాం. మమ్మీ ఒక బ్యాగ్ మొత్తం స్టేషనరీ ఐటమ్స్ కొంటది. ఆల్రెడీ ఇంట్లో మస్తు స్టేషనరీ ఉన్నాయి, ఆ వాడలేవు చేయలేవు కానీ ఇప్పుడైతే మేమైతే పోతున్నాం. నడరి దాని ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, అలా వెనక మంచి చల్లగా ఉంటుంది. అయితే ఇంత ఎండలో పోవడానికి రీజన్ ఏంటంటే ఈవినింగ్ అయితే పిల్లలకైతే మల్లేష్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయంట. ఎందుకంటే రేపు సండే కదా, వీడియోస్ తీసుకుంటారు ఈరోజు. సో అందుకే ఇక మధ్యాహ్నమే వెళ్ళిపోతున్నాము. కాదు డిమార్ట్కి ఎంతమంది పోతుర్రు ఏం కథ, ఎక్కుర్రిగా ఒకరి మీద ఒకరు కూర్చోర్రు. ఇక అన్నం మనం వెనకాల పోవాలి, వెనకాల పోవాలి నువ్వు. మరి ఎడ కూర్చుంటా? ముందు కూర్చోపో. మా వదిన వాళ్ళకి ఇట్లా వచ్చిర్రు, వాళ్ళకి ఇట్లా డిమార్ట్కి అయితే వస్తారు. ఫస్ట్ టైం కదా ఇక్కడ డిమార్ట్కి వచ్చేసింది. డిమార్ట్ తీసుకురా ఫ్రెండ్స్. ఇప్పుడు డిమార్ట్కి అయితే వచ్చేసినాము. మా వదిన వాళ్ళు డిమార్ట్కి ఎందుకు వచ్చిర్రు, ఊర్లు ఉంటారు కదా అనుకుంటుర్రా ఫ్రెండ్స్. సో మా వదిన వాళ్ళు అయితే ఊర్ల నుంచి అయితే సిటీకి అయితే షిఫ్ట్ అయిపోయారు. అందుకే ఇక కొన్ని సామాన్లు తీసుకుందామంటే డిమార్ట్కి అయితే వచ్చేసినాం. నిన్ననే రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయారు, అందుకే ఇప్పుడు సామాన్కి వచ్చినాం. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కావచ్చు, మీ అత్తమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, అమ్మలు ఇక్కడ ఎందుకు డిమార్ట్కి వచ్చిర్రు అని అయితే డౌట్ వస్తుండొచ్చు. సో అందుకోసమే క్లారిటీ ఇస్తున్నా. అది నువ్వుకనేకి వస్తలేదు కానీ తీసుకున్నావా? అని వస్తలేదు ఇది నువ్వు కానీ కొనైతే కొంట సామాను. మెల్లగా పడిపోతావు. ఫ్రెండ్స్ చూసిరా డిమార్ట్ లోపల రాగానే మానయ్య దొరికింది. అవి చూసిరా? వద్దు మమ్మీ, అది వద్దు మమ్మీ, అది వద్దని స్టార్ట్ చేసేసింది. తీసుకోకటి నేను ఇట్లా తీసుకుంటా. మళ్ళా పేర్లకి తీసుకోకటి. ఇది ఎందుకు మమ్మీ? ఏంటిది ఇది? ఇవి నాకు చాలా ఇష్టం. చాయ్లో అద్దుకొని తింటే బాగుంటాయి. చూసి రైనే సగం తింటుంది తినేటివి. నీకేం చెప్పినా ఇంటి దగ్గర ఏం వేస్తున్నావు అని మొత్తం ఇవే నింపుతావా? నీగా నువ్వు డిమార్ట్కి వచ్చింది అందుకేనా? ఇక్కడనే ఇట్లా నింపుతుంది, స్టేషనరీ కాడ ఇంకెట్లుంటుంది మమ్మతోటిగా. నాకు తెలియదు, ఎత్తనే ఉన్నది. నాకు ఇది కావాలి. ఆగుతలేదు మాన అయితే డిమార్ట్కి వస్తే అస్సలు ఇనది. ఇక అని తీసుకో, ఇక మనకు కావాల్సింది వచ్చేసింది. కానీ ఇప్పటికే మస్తు తీసుకున్నాం. ఇప్పటికే మస్తు కావాలి. ఇది ఇంకొకటి చాలుగా. ఇప్పుడైతే మా మమ్మీ తీసుకునేటి అయితే వచ్చినాయి. ఇప్పుడు మా మమ్మీ తీసుకుంటుంది అన్ని. 27 అక్కడ 35 kg చపాతి పిండి. ఇలా సగం ఉప్పులు పప్పులు అవే. ఏడవైతే మమ్మీ ఇంకెన్ని ఏం తీసుకున్నావు మమ్మీ? అన్ని నీ ఉప్పులు పప్పులే నేను ఆ ట్రాలీలా. అంటే మీరు తినేటి తీసుకుంటే ఏం కాదు, నేను ఇంట్లో వస్తువులు తీసుకుంటే ఎంతసేపు తీసుకుంటావా? జల్దీ తీసుకో, కానీ అడుకోవాలి. తీసుకో. ఓవరాక్షన్ చేస్తాడు, బిల్లు ఇక్కడ వినక అవుతుంది కదా. ఫ్రెండ్స్ స్టార్ట్ చేసింది ఎప్పుడో స్టేషనరీ దగ్గరకు వచ్చి కూర్చుందాడా అని. స్టేషనరీ చూసి ఎప్పుడో వచ్చి కూర్చుందా అది. ఎందుకు గమ్మ? మళ్ళీ స్టేషనరీలో ఏం తీసుకోవా? ఇక అన్ని నిన్నే తీసుకుంటావా? లాస్ట్ టైం తీసుకుంటా అన్నా. ఎందుకది?
ఎందుకు అవసరం అవన్నీ కావాలా మంచిగా ఉంటుంది తీసుకో. జర్ ఇగో ఇది ఇది బాగుంది ఉంటుందా అది? బాగుంది తీసుకో. ఎంత అది? 70 సర్లే, రాయకపోతే మాత్రం నేను ఊరుకోను ఇంకా. ఒక 5 ఫైల్ ఏం వద్దునాడు ఫైల్ వద్దే ఏడింది ట్రాలీ నింపేసిన మొత్తం ట్రాలీగా. లిఫ్ట్ ఎక్కి పైకా బాగా ఎగ్జైట్మెంట్ చూసిరా ఫ్రెండ్స్. అమ్మో అస్సలు ఆగుతలేదు, వింటలేదు ఇట్లా. Basket పట్టుకొని వచ్చి వింటలేదు ఇట్లా. పోయినాక చూడు, చెప్పుల కాడ పోయినాక చూడు ఎట్లా చేస్తుందో. ఒక ఫ్లోర్ అన్ని తిరిగి చూడరు ఇక బాబు మమ్మీ బాగుంది కదా. నాకు ఇప్పిస్తావా? గిద్ద చిన్నది ఏం చేసుకుంటా? ఏడికైనా బయటపడి వేసుకోవచ్చు. ఓకే ఇవి జారే ఇట్లా కింద ఉంటే జారే. స్నాక్స్ కావచ్చు. తీసుకుంటావా? చూడు లాస్ట్ టైం తీసుకున్నాం వేస్ట్ అయిపోయింది. ఇది తీసుకున్నావా? ఇదా నాకు తెలియదు. జస్ట్ ఫర్ హ్యాపీ. ఏమైంది? ఏం తీసుకుంటారు? లంచ్ బాక్స్ అంటే నేను అస్సలు తీసుకోను, చూసినా తీసుకోను. ఉంది లాస్ట్ ఇయర్ అంత రేట్ పెట్టి తీసుకున్నాను, బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ 500 పెట్టి తీసుకున్నాం. అదే కదా, వాళ్ళు ఎంత రైస్ గిట్లా పట్టదు, చూడడానికి అట్లా ఉంటాయి కానీ. ఇగో స్నాక్స్కి తీసుకోవాలా? అమ్మో స్నాక్స్ ఏమైనా లాస్ట్ ఇయర్ అయితే నేను తీసుకున్నాను. సరిపోతుందా? చిన్నగా ఉందా? బాగా అంత మంచి వదిలిపెట్టి గిది అడుగుతావేందని ఇవి 2 తీసుకుంటా కర్రీస్కి. నాకు షాపింగ్ అంటే అయిపోయిందా? అయిపోయింది. చెప్పలేదు. దామలా ఆడ అట్లా కూర్చున్నావు. పామలా వీళ్ళందరూ డబ్బాలు మా మమ్మీ డబ్బాలు తీసుకుంటుంది, మా హనీ అబ్యూటీ ఫోటో అది తీసుకుంటుంది. మధ్యలో నేనే ఏం తీసుకుంటాను? షటిల్స్ ఎందుకు? షటిల్స్ వద్దు. ఏంటది? ఓపెన్ చేయొద్దు. పెద్దగా ఉంది కదా, మమ్మీ ఇది తీసుకో. ఏది అట్లాంటివి తీసుకో అన్న. వచ్చినాయి మన కొత్త మోడల్ కొత్త క్రాక్స్ వచ్చినాయి ఇప్పుడు. క్రాక్సా? అన్ని క్రాక్స్ అన్నాయి. బాగాలేనా షూలు? నాకైతే నచ్చలే, నేను అదే చెప్తున్నా. లుక్ లేవు. డ్రెస్ తీసుకుంటుంది. చెప్పు అది చెప్పండి అక్కడ. చూస్తారా అక్క వాళ్ళ వీడియోస్? తెలుసా అక్క వాళ్ళు? అవునా? ఏమైంది? నాకే ఏమి పేరు అయితే అలిగినావా? చూసిరా ఫ్రెండ్స్, మా సామాన్లు, మా షాపింగ్లు. ఇగో ఈరోజు డీమార్ట్ అంతా సగం కొనేటట్టున్నారు. ఇక నచ్చినాయా నీకు? మరి బాగాలే చెప్పులు ఈసారి. నాకు ఒక చాక్లెట్ ఇప్పి. ఎందుకు? చెప్పులు తీసుకురా. తినడానికి తినేటి తీసుకురా, వేరేటి అవటి నాకు ఒక చాక్లెట్. ఏం కొనుక్కొస్తున్నావు, ఏం తెస్తున్నావు అని మళ్ళీ గది ఎందుకు? ఇంకా అది తీసేసే మళ్ళా. మరి అది ఒక్కటి తీసుకోపోయినాక అది ఇట్లా తినేదే కదా. వద్దు వద్దు. చూడు ట్రాలీ ఎంతగానో నిండిపోయిందో. ఇగో ఈడ కూడా ఉంది. ఇగో ఇవి 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 మాయి అత్తమ్మలు. ఇలా ఇలా కింద చేయమంటున్నా. ఫ్రెండ్స్ మా డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. అమ్మో మా హాని అయితే బస్ సతాయించింది, ఎదురైన అన్ని తీసుకుంది. మొత్తానికి అయితే నాకు పెద్ద బొక్క పెట్టించింది. ఇక బిల్ ఎంత అయింది చెప్పు. బిల్ అయితే 12,000 చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇవన్నీ ఆటోలో పెట్టడం మాకు పెద్ద టాస్క్, ఎందుకంటే జనాలమే ఎక్కువ వచ్చినాము, సామాన్ ఇట్లా ఎక్కువ అయింది. ఎంతమంది ఉన్నామో అంతమందికి ఒక్కొక్క బ్యాగ్ అయింది. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయాలి. ఇక తీసుకుంటున్నాం, ఆన్లైన్ చేసి. జల్దీ తీసుకోవడం. మేము అంతా సెట్ చేసేసినాం ఆటోలో. మొత్తం ఇట్లా సెట్ చేసేసి ఎందుకు తింటుండగా అంతా నాకు వచ్చింది. బాగుంది. తీసుకో, అల్కా ఉన్నాయి ఇక పైకి. పో ఈ డబ్బాలు 2 తీసుకోండి.